హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. మనమైతే ఇంతకుముందు బ్లాగ్ అయితే చూశారు కదా, వేణుగోపాల స్వామి హతీరామ్ బావాజీ గారి జీవ సమాధి. అక్కడి నుంచి అయితే బయలుదేరి మనమైతే శ్రీవారి పాదాలు అండ్ శిలాతోరణం అండ్ చక్రతీర్థం మరియు రాక్ గార్డెన్ అక్కడికైతే వచ్చేసాం అనమాట. మొదట మనమైతే లాస్ట్లో ఉన్న శ్రీవారి పాదాలను అయితే దర్శించుకుందాం. ఈ తిరుమలలో మనం ప్రయాణించే దారులన్నీ కూడా దట్టమైన అడవులతో కూడుకొని అండ్ అందమైన ప్రకృతి వాతావరణాన్ని అయితే కలిగి ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఈ రహదారి అయితే ఎంత అద్భుతంగా ఎంత ఉందో. ఈ దారి వెంట నా ప్రయాణం అయితే కనుక చాలా అందంగా అండ్ చాలా ఎక్స్పీరియన్సబుల్గా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. శ్రీవారి పాదాల చరిత్ర వస్తే, శ్రీ వెంకటేశ్వర స్వామి భూమి మీదకి రావాలనుకున్నప్పుడు ఆయన ఒక పాదాన్ని శ్రీవారి పాదాల దగ్గర, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర అండ్ మూడవ పాదాన్ని ఆనంద నిలయం ఇప్పుడున్న శ్రీవారి దేవాలయం దగ్గర ఉంచారని చెప్పి అయితే మన చరిత్రలో అయితే చెప్తున్నారన్నమాట. మనమైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్దాము. శ్రీవారి పాదాలు చూడడానికి అచ్చం మనిషి పాదాలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. నిత్యం తులసి అండ్ పువ్వులతో అయితే పూజలు చేస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు అయితే కనుక మేము శ్రీవారి పాదాలని తాకైతే నమస్కారం చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే భక్తుల తాకిడి ఎక్కువ అవటంతో శ్రీవారి పాదాల చుట్టూరు ఒక కవచాన్ని అయితే సిద్ధం చేశారనమాట. ఒక గ్లాస్ బాక్స్ లో పెట్టారు. అందులో నుంచి అయితే మనం శ్రీవారి పాదాలను అయితే దర్శించుకోవాలి. ఇప్పుడు మనమైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చిన్న షాపింగ్ అయితే ఉంది. ఈ మెట్లెక్కి కనబడుతున్నాయి కదా, మెట్లెక్కి పైకి వెళ్తే కనుక మనం శ్రీవారి పాదాలు దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడైతే దీపాలు కూడా వెలిగిస్తున్నారు. మరి మనమైతే ఈ మెట్లెక్కి పైకి వెళ్ళి ఇప్పుడైతే శ్రీవారి పాదాలను అయితే దర్శించుకున్నారండి. మెట్లు అయితే కొన్నే ఉంటాయి అన్నమాట, పెద్ద క్యూ కూడా ఉండదు. ఇక్కడ ఈజీగానే దర్శనం అయితే అయిపోతుంది మనకి. చూస్తున్నారు కదా, ఎంతో మంది ముడుపులు కట్టారనమాట ఇక్కడ. ఇవే చూస్తున్నారు కదా, ఇవేనండి శ్రీవారి పాదాలు. ఆ పాదాలను అయితే చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉన్నాయో. ఒక మనిషి నిజమైన పాదాలలాగైతే ఉన్నాయి. మనం దేవాలయంలో అయితే మనం దర్శించుకోలేం కదా దగ్గరగా. ఇక్కడైతే ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నాకైతే ఒళ్ళైతే పులకరించిపోతుంది అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి పాదాలను తలుచుకుంటుంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మీరు కూడా చూసి నమస్కారం చేసుకోండి స్వామివారికి. శ్రీ బ్రహ్మాది దేవతలు సైతం మొదటగా శ్రీవారి పాదాలను దర్శించిన తర్వాతే స్వామివారిని కూడా దర్శించుకుంటారంట. అంతటి మహత్యం ఉన్న పాదాలు అన్నమాట ఇవి. మనమైతే ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము. ఈ కింద చెట్లు చూశారు కదా, ఈ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు శ్రీవారి పాదాల నుంచి బయలుదేరిపోయి మనం శిలాతోరణం అండ్ రాక్ గార్డెన్ అండ్ చక్రతీర్థానికి అయితే వెళ్తున్నాం అనమాట. చూశారు కదండి శ్రీవారి పాదాలు ఎంత అపురూపంగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసేయండి. మనమైతే ఇప్పుడు శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు శిలాతోరణానికి అయితే వచ్చేసాము. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్దాము. ఈ శిలాతోరణం చరిత్ర గనక మనం చూసుకుంటే 1980లో తిరుమల కొండలో తవ్వకాలు జరుపుతుండగా ఆర్కియాలజిస్టులు ఈ తోరణాన్ని అయితే కనుగొన్నారన్నమాట. 2 వేర్వేరు రకాల రాళ్లపై ఒక సన్నని రాతి వంతెన అయితే ఉండటాన్ని వీరైతే గమనించారు. ఈ రాళ్ల వయసును కార్బన్ డేట్ చేసి కనుక్కొనగా 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి వారు అంచనా వేశారు. ప్రకృతి సహజ సిద్ధమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని వారు భావించారు. మన పురాణాల ప్రకారం అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటి పాదాన్ని శ్రీవారి పాదాల దగ్గర అండ్ రెండవ పాదాన్ని శిలాతోరణం వద్ద ఉంచి ఆయన అయితే మనకి ఈ శిలాతోరణం కిందే అయితే ఆయన మనకి ప్రత్యక్షమైనట్టయితే మన పురాణాలు అయితే మనకి చెప్తున్నాయి అన్నమాట. ఎంతో అద్భుతం కదా. ఇక్కడ శ్రీవారు ఇక్కడే భూమి మీదకి వచ్చిన ప్రదేశం అన్నమాట. మనమైతే ఈ ప్రదేశానికి చేతులు జోడించి నమస్కారం చేసుకొని మనమైతే ఇక్కడి నుంచి చక్రతీర్థానికి అయితే బయలుదేరదాం. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో కదా శిలాతోరణం. ప్రకృతి ఆ శ్రీవారి కోసం తానంతట తానే మలచిన శిలాతోరణం అనమాట. పక్కనే ఉంటుంది అనమాట చక్రతీర్థం. ఈ మెట్లకి కొంచెం ముందుకెళ్ళంగానే మనకి చక్రతీర్థం అయితే కనిపిస్తుంది. ఈ చక్రతీర్థానికి చక్రతీర్థం అని పేరు రావడానికి కారణం ఏంటంటే శ్రీవారి శ్రీచక్రం అయితే ఇక్కడే ఈ చక్రతీర్థంలో నుంచే పుట్టిందని చెప్పేసి మన చరిత్ర అయితే చెప్తుందన్నమాట. చూస్తున్నారు కదా
ఇక్కడే అన్నమాట మన శ్రీవారి శ్రీచక్రం అయితే పుట్టింది. ఈ చక్ర తీర్థంలో నుంచే శ్రీవారి శ్రీచక్రం అయితే పుట్టిందంట. అందుకనే ఈ తీర్థానికి చక్ర తీర్థం అని పేరు వచ్చింది. వాటర్ ఫ్లో అయితే ప్రజెంట్ అయితే తక్కువగా ఉన్నాయి. వీడియోలో చాలా ఎక్కువ ఉంటుందంట వాటర్ ఫ్లో. ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉందన్నమాట. ఈ పైనే ఒక శివాలయం అయితే ఉంది. మనం అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకుందాము. ఈ మెట్లెక్కి వెళ్తే మనం పైకి అయితే వెళ్తాము. చూస్తున్నారు కదా, ఈ కొండలు అయితే రాక్ గార్డెన్ అని కూడా దీన్నే అంటారు. చూస్తున్నారు కదా కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎవరు నిలబెట్టినట్టు అయితే ఉన్నాయన్నమాట, అంత అద్భుతంగా. ఈ రాయి అయితే మరీ సూపర్ అన్నమాట. మనమైతే ఈ కొండరాయిని దాటుకొని ముందుకెళ్తే మనకి చిన్న శివాలయం అయితే వస్తుందంట. రండి అక్కడికి వెళ్దాం. అండ్ శ్రీచక్రం కూడా ఇక్కడే ఉంటుందంట, దాన్ని కూడా దర్శించుకుందాం రండి. అదిగో చూస్తున్నారు కదా శ్రీచక్రం అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడే అన్నమాట స్వామివారి శ్రీచక్రం అయితే పుట్టింది. ఇది శివాలయం. ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. కొంచెం ముందుకు గనక వెళ్తే మనకి నరసింహస్వామి అండ్ నాగదేవత అయితే ఉన్నారన్నమాట విగ్రహాలు. చూస్తున్నారు కదా కొండలోనే మలిచారు నరసింహస్వామి విగ్రహాన్ని అయితే. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఇక్కడికి రావడం అయితే. ఒక బాడీలో ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వైబ్రేషన్ అనమాట ఈ కొండలు, ఈ దేవాలయాలు దర్శించుకుంటున్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరిగిన ప్రదేశం కదా, అలాగే ఉంటుంది. మరి అంత అద్భుతంగా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు శ్రీచక్రం నుంచి బయలుదేరి మనం రాక్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఇదే అనమాట రాక్ గార్డెన్. ఇక్కడ ఆ తవ్వకాల్లో బయటపడిన రాళ్ళన్నీ కూడా ఒక గార్డెన్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. పక్కనే ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లోకి వస్తే కనుక మనకి ఎదురుగానే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే దర్శనం అయిపోయింది. సూపర్. ఆయన పక్కనే మనకి విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా ఉందన్నమాట. కొంచెం ముందుకెళ్తే మనకి విష్ణుమూర్తి అవతారాలని కూడా శిలలుగా మలిచారనమాట. చాలా బాగుంది చూడడానికి కూడా ఈ గార్డెన్. శిలాతోరణం నుంచి బయలుదేరి తిరుమల మీదుగా మనం తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంతటితో తిరుమల సిరీస్ అయితే అయిపోయింది. మనకి తిరుపతిలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అవైతే గనక మనం నెక్స్ట్ బ్లాగ్స్లో చూద్దాం అనమాట. గోవిందర స్వామి దేవాలయం, పద్మావతి అమ్మవారి దేవాలయం, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. కపిల తీర్థం, ఇస్కాన్ దేవాలయం అండ్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే కలుసుకొని చూద్దాం అనమాట. మొత్తంగా ఈ తిరుమల ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో వచ్చి అనుభవించాల్సిన ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశం అనమాట. మీరు వస్తే మీకే అర్థమైపోతుంది. మన బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఈ దేవాలయాలు. అడుగడుగున అక్కడ మెయిన్గా చెప్పాలంటే వాటర్ కూడా ఎట్లా ఉంటాయంటే, ఆ వాటర్ తాగుతున్నప్పుడు మన బాడీలో ఏదో ప్యూరిఫై జరుగుతున్నట్టే ఫీలింగ్స్ ఉంటుంది అనమాట. మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీతో అయితే ఈ తిరుమల క్షేత్రం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదాకా మనకి వేరే ప్రపంచంతో కనెక్షన్ ఉండకూడదు అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉంటాం అనమాట. మనం దిగే దారిని మనం నడిచి వెళ్ళే అలిపిరి మార్గం అంటారు కదా, ఆ దారి నుంచి ఆ పక్క నుంచే వస్తుందన్నమాట. ఆ దారిలో నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ దారిలో నుంచి మనం కిందకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మనం నడిచి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదే మనం ఇప్పుడు కొండ దిగుతున్నాం కాబట్టి మనకు కనిపిస్తుంది అనమాట. ఎంత అద్భుతంగా ఉందో ఆంజనేయ స్వామి విగ్రహం. నేను మిస్ అయ్యాను అనుకున్నాను, కానీ ఈ దారిలో వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాలినడకన వచ్చే భక్తులు వారు, నేను దిగేటప్పటికి దాదాపు 7:30 అయిపోయింది.
లైటింగ్ అయితే మొత్తం డల్ అయిపోయింది మీకు, అందుకనే కొన్ని విజువల్సే చూపిస్తున్నాను. కానీ ఎక్కేటప్పుడు ఉన్న మలుపుల కన్నా దిగేటప్పుడే ఎక్కువ మలుపులు అన్నమాట. మనమైతే ఇప్పుడు అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. అలిపిరి ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి తిరుపతిలో ఉన్న దేవాలయాలు అయితే వ్లాగ్స్ రాబోతున్నాయి. వాటన్నిటిని చూడాలంటే మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఉంటానండి, బాయ్.